భారతదేశంలో పరిశ్రమలు క్వాలిటీ బిట్స్తో పరీక్షలు అందించే సంస్థల్లో మేటి నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న లైవ్ ఎగ్జామ్లో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోలో మనం 9వ తరగతి సోషల్ స్టడీస్లోని 7వ చాప్టర్ భారతదేశంలో పరిశ్రమలు పాఠ్యాంశం నుండి చక్కని ప్రాక్టీస్ బిట్స్కు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేద్దాం. మీ సమాధానాలను మాకు తెలియజేసే ముందు మీ ప్రోత్సాహాన్ని లైక్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా మాకు తెలియపరచండి. మీకు ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాం. ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి పరీక్షను కొనసాగిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, పంచదార పరిశ్రమలు సంవత్సరం అంతా పనిచేస్తూ ఉంటాయి. ఆప్షన్ 2, ఉక్కు ఉత్పత్తి వినియోగంను తరచుగా దేశ ప్రగతికి సూచికగా ఉపయోగిస్తారు. ఆప్షన్ 3, దేశ జీడిపిలో రసాయనిక పరిశ్రమల నుండి 3% వెళ్తుంది. ఆప్షన్ 4, భారత్లో పొటాషియం నిల్వలు తక్కువ. సరైన సమాధానం ఆప్షన్ 1, పంచదార పరిశ్రమలు సంవత్సరం అంతా పనిచేస్తూ ఉంటాయి. సెకండ్ క్వశ్చన్, జనపనార పరిశ్రమలు ఎక్కువగా హుగ్లీ నది తీరం వెంట నెలకొల్పబడడానికి కారణం కానిది ఏది? ఆప్షన్ 1, జనపనార ఉత్పత్తి చేసే ప్రాంతాలు దగ్గరగా ఉండటం. ఆప్షన్ 2, రైలు, రోడ్లు, నీటి మార్గాలు అందుబాటులో ఉండటం. ఆప్షన్ 3, పొరుగు రాష్ట్రాల నుండి కార్మికులు తక్కువ వేతనానికి దొరకడం. ఆప్షన్ 4, జనుము పంట వలన రైతులకు అధిక లాభాలు రావటం. సరైన సమాధానం ఆప్షన్ 4, జనుము పంట వలన రైతులకు అధిక లాభాలు రావటం. థర్డ్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో దేశ విభజన తర్వాత జనపనార మిల్లులు భారతదేశంలో ఉండిపోయాయి? ఆప్షన్ 1, 1859వ సంవత్సరం. ఆప్షన్ 2, 1958. ఆప్షన్ 3, 1895. ఆప్షన్ 4, 1947. సరైన సమాధానం ఆప్షన్ 4, 1947. ఫోర్త్ క్వశ్చన్, ఉక్కు గట్టిగా ఉండేలా చేయుటకు కొంత మోతాదులో ఏం కలుపుతారు? ఆప్షన్ 1, వెండి. ఆప్షన్ 2, అల్యూమినియం. ఆప్షన్ 3, మ్యాంగనీసు. ఆప్షన్ 4, జింక్. సరైన సమాధానం ఆప్షన్ 3, మ్యాంగనీసు. ఫిఫ్త్ క్వశ్చన్, తొలి సంవత్సరాల్లో పత్తి బాగా పండే ఏ రాష్ట్రాల్లో వస్త్ర పరిశ్రమలు కేంద్రీకృతమై ఉండేవి? ఆప్షన్ 1, గుజరాత్, మహారాష్ట్ర. ఆప్షన్ 2, గుజరాత్, తమిళనాడు. ఆప్షన్ 3, పంజాబ్, హర్యానా. ఆప్షన్ 4, పంజాబ్, మహారాష్ట్ర. సరైన సమాధానం ఆప్షన్ 1, గుజరాత్, మహారాష్ట్ర. సిక్స్త్ క్వశ్చన్, మొదటి నూలు మిల్ను ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 1, 1852 ముంబైలో. ఆప్షన్ 2, 1854 ముంబైలో. ఆప్షన్ 3, 1852 కలకత్తాలో. ఆప్షన్ 4, 1854 కలకత్తాలో. సరైన సమాధానం ఆప్షన్ 2, 1854 ముంబైలో. సెవెంత్ క్వశ్చన్, 2004లో భారతదేశం ఎన్ని మిలియన్ టన్నులకు పైగా అల్యూమినియం ఉత్పత్తి చేసింది? ఆప్షన్ 1, 300. ఆప్షన్ 2, 500. ఆప్షన్ 3, 600. ఆప్షన్ 4, 700. సరైన సమాధానం ఆప్షన్ 3, 600. ఎయిత్ క్వశ్చన్, ఒడిశాలోని నాల్కో బాల్కో. ఆప్షన్ 1, ఇనుము శుద్ధి కర్మాగారం. ఆప్షన్ 2, ఉక్కు శుద్ధి కర్మాగారం. ఆప్షన్ 3, అల్యూమినియం శుద్ధి కర్మాగారం. సరైన సమాధానం ఆప్షన్ 3, అల్యూమినియం శుద్ధి కర్మాగారం. నైన్త్ క్వశ్చన్, మొదటి జనపనార మిల్లును కోల్కతా దగ్గర రిష్రాలో ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ 1, 1857.
ఆప్షన్ 2 1856, ఆప్షన్ 3 1859, ఆప్షన్ 4 1860. సరైన సమాధానం ఆప్షన్ 3 1859. 10th క్వశ్చన్. ఇటీవలి కాలంలో పంచదార కర్మాగారాలకు మహారాష్ట్ర కేంద్రంగా మారుటకు గల కారణం. ఆప్షన్ 1 వ్యవసాయ భూమి విస్తీర్ణం ఎక్కువ, ఆప్షన్ 2 చెరుకు పంటకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం, ఆప్షన్ 3 ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే చెరుకులో సుక్రోజ్ శాతం ఎక్కువ, ఆప్షన్ 4 మహారాష్ట్రలో సహకార సంస్థలు చాలా బలోపేతమైనవి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే చెరుకులో సుక్రోజ్ శాతం ఎక్కువ. 11th క్వశ్చన్. ఏ రాష్ట్రంలోని హజీరా వద్ద ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సహకార రంగంలో ఒక ఎరువుల కర్మాగారం ఉంది? ఆప్షన్ 1 గుజరాత్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 హర్యానా. సరైన సమాధానం ఆప్షన్ 1 గుజరాత్. 12th క్వశ్చన్. ఈ కింది వాటిని పరిశీలించండి. ఏ భారతదేశ లోహ పరిశ్రమలో అల్యూమినియం శుద్ధి 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. బి భారతదేశంలో 9 అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైంది కాదు. ఆప్షన్ 2 బి సరైంది, ఏ సరైంది కాదు. ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ సరైనవి. ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ సరైనవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైంది కాదు. 13th క్వశ్చన్. మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఎప్పుడు నిర్మించారు? ఆప్షన్ 1 1904 చెన్నై, ఆప్షన్ 2 1904 కలకత్తా, ఆప్షన్ 3 1904 ముంబై, ఆప్షన్ 4 1904 పూణే. సరైన సమాధానం ఆప్షన్ 1 1904 చెన్నై. 14th క్వశ్చన్. కింది వాటిని పరిశీలించండి. ఏ యంత్రాలు, విద్యుత్తు, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలు మౌలిక పరిశ్రమలు అంటారు. బి వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటారు. సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైంది కాదు. ఆప్షన్ 2 బి సరైంది, ఏ సరైంది కాదు. ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ సరైనవి. ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ సరైనవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ సరైనవి. 15th క్వశ్చన్. సంస్కరణలో భాగంగా ధర పంపిణీల్లో నియంత్రణలు తీసివేయడం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ 1 1989, ఆప్షన్ 2 1999, ఆప్షన్ 3 2009, ఆప్షన్ 4 1979. సరైన సమాధానం ఆప్షన్ 1 1989. 16th క్వశ్చన్. వ్యవసాయం తర్వాత అత్యంత అధిక ఉపాధి కల్పించే పరిశ్రమ. ఆప్షన్ 1 నూలు పరిశ్రమ, ఆప్షన్ 2 కాగితపు పరిశ్రమ, ఆప్షన్ 3 వస్త్ర పరిశ్రమ, ఆప్షన్ 4 పంచదార పరిశ్రమ. సరైన సమాధానం ఆప్షన్ 3 వస్త్ర పరిశ్రమ. 17th క్వశ్చన్. ప్రస్తుతం దేశంలో ఎన్ని నూలు మిల్లులు ఉన్నాయి? ఆప్షన్ 1 600, ఆప్షన్ 2 800, ఆప్షన్ 3 1200, ఆప్షన్ 4 1600. సరైన సమాధానం ఆప్షన్ 4 1600. 18th క్వశ్చన్. ఈ కింది వాటిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పంచదార పరిశ్రమ, ఆప్షన్ 2 నూలు పరిశ్రమ, ఆప్షన్ 3 వస్త్ర పరిశ్రమ, ఆప్షన్ 4 సిమెంట్ పరిశ్రమ.
సరైన సమాధానం ఆప్షన్ 4 సిమెంట్ పరిశ్రమ. 19th క్వశ్చన్. జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశాన్ని ఎన్నవ స్థానం? ఆప్షన్ 1 4వ స్థానం, ఆప్షన్ 2 3వ స్థానం, ఆప్షన్ 3 2వ స్థానం, ఆప్షన్ 4 మొదటి స్థానం. సరైన సమాధానం ఆప్షన్ 4 మొదటి స్థానం. 20th క్వశ్చన్. నూతన పారిశ్రామిక విధానం ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్ 1 1952, ఆప్షన్ 2 1961, ఆప్షన్ 3 1990, ఆప్షన్ 4 1985. సరైన సమాధానం ఆప్షన్ 3 1990. 21st క్వశ్చన్. దొక్కో ఇనుము ఉత్పత్తిదారులో భారత్ స్థానం? ఆప్షన్ 1 1వ స్థానం, ఆప్షన్ 2 2వ స్థానం, ఆప్షన్ 3 3వ స్థానం, ఆప్షన్ 4 4వ స్థానం. సరైన సమాధానం ఆప్షన్ 1 1వ స్థానం. 22nd క్వశ్చన్. ప్రస్తుతం భారతదేశంలో ఏటా ఎన్ని మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో ముడి ఉక్కు ఉత్పత్తిదారుల్లో 9వ స్థానంలో ఉంది? ఆప్షన్ 1 23.8, ఆప్షన్ 2 32.8, ఆప్షన్ 4 82.3, ఆప్షన్ 4 38.2. సరైన సమాధానం ఆప్షన్ 2 32.8. 23rd క్వశ్చన్. ప్రపంచ పంచదార ఉత్పత్తిలో భారత్ స్థానం ఎన్నవది? ఆప్షన్ 1 1వ, ఆప్షన్ 2 2వ, ఆప్షన్ 3 3వ, ఆప్షన్ 4 4వ. సరైన సమాధానం ఆప్షన్ 2 2వ. 24th క్వశ్చన్. ముడిసరుకు నుండి అత్యంత విలువైన ఉత్పత్తుల వరకు ఉన్న ఏకైక పరిశ్రమ? ఆప్షన్ 1 వస్త్ర పరిశ్రమ, ఆప్షన్ 2 నూలు పరిశ్రమ, ఆప్షన్ 3 పంచదార పరిశ్రమ, ఆప్షన్ 4 జనపనార పరిశ్రమ. సరైన సమాధానం ఆప్షన్ 1 వస్త్ర పరిశ్రమ. 25th క్వశ్చన్. నత్రజని ఎరువుల ఉత్పత్తిలో భారతదేశాన్ని ఎన్నవ స్థానం? ఆప్షన్ 1 4వ స్థానం, ఆప్షన్ 2 3వ స్థానం, ఆప్షన్ 3 2వ స్థానం, ఆప్షన్ 4 మొదటి స్థానం. సరైన సమాధానం ఆప్షన్ 2 3వ స్థానం.